నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. సమస్త సంపత్సుఖదాం మహాశ్రియం సమస్త సౌభాగ్యకరీం మహాశ్రియం సమస్త కళ్యాణకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం. సమస్తమైనటువంటి సుఖములను ఇచ్చేది, సమస్తమైనటువంటి సౌభాగ్యములను కూడా కలుగజేసేది, సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది, అంతేకాదు సమస్తమైనటువంటి కళ్యాణ గుణములను కూడా తన భక్తులలో నింపి స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేదైనటువంటి జగన్మాత ఆ అమ్మవారికి నమస్కరిస్తూ, జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ కూడా సద్బుద్ధిని భగవద్భక్తిని పెంపొందించాలి అని ప్రార్థిస్తూ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవారి యొక్క సన్నిధిలో సాక్షాత్తు ఈ కలియుగ వైకుంఠంలో నాదనిరాజనం మండపం నుండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఈనాడు మనం పాల్గొనమాస వైశిష్ట్యము లక్ష్మీ వైభవం తెలుసుకోవడానికి అందరము ఈ ప్రాతకాలంలో సమావేశమై ఉన్నాము. ఈరోజు శార్వరినామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం తృతీయా తిథి భౌమవారం అశ్విని నక్షత్రం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మనందరము కూడా ఈ పాల్గొన మాసంలో ఉండేటటువంటి వైశిష్ట్యం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడానికి సమావేశమై ఉన్నాము. ఈ పాల్గొన మాస వైశిష్ట్యములలో మొదటగా మనం అనుకున్నది పాల్గొన పాడ్యమి నుండి ద్వాదశి వరకు కూడా అదితి దేవమాత అయినటువంటి అదితి పయోవ్రతాన్ని నిర్వహించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి వామనమూర్తిగా పుత్రునిగా పొంది తన పుత్రులైనటువంటి దేవతలందరికీ కూడా శుభాన్ని రాజ్యాన్ని చేకూర్చినది అని మనం అనుకున్నాము. అందులో భాగంగా నిన్న అసలు పయోవ్రతం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, పయోవ్రతం చేయవలసినటువంటి అవసరం అంటే ఏమీ లేనటువంటి వారు ఆపదలు వచ్చిన వారు వ్రతాలు చేస్తారు అనేది మనకు సామాన్యంగా ఉండే జ్ఞానం. మరి దేవమాత అయినటువంటి అదితికి వచ్చినటువంటి ఆపద ఏమిటి అనేది నిన్న మనం తెలుసుకున్నాము. బలిచక్రవర్తి స్వర్గం మీదకు దండెత్తి అక్కడ ఇంద్రుణ్ణి ఆక్రమించబోతే బలిచక్రవర్తి యొక్క తేజస్సుని పరాక్రమాన్ని ఆయనకు ఉన్నటువంటి గురుభక్తిని వీక్షించి గురువనుగ్రహంతో ఆయన పొందినటువంటి వరములను రథములను ఆయుధములను కూడా తెలుసుకుని ఆయన చేసినటువంటి శంఖారావానికే భయపడి ఇంద్రుడు తన గురువుగారితో మాట్లాడి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. దాంతో అదితిదేవి అనాథలాగా తన పుత్రులందరూ కూడా స్వర్గం నుండి వెళ్ళిపోతే తాను మాత్రమే మిగిలిపోయి బాధపడుతూ ఉన్నదిట. ఆ సమయంలో ఒకనొక సమయంలో అక్కడికి కశ్యప మహర్షి వేయించేశారు. ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాతిదిస్తదా హృతే త్రివిష్టపేతైత్యైః పర్యతప్యదనాధవతు. ఈ విధంగా బలిచక్రవర్తి యొక్క ప్రభావంతో ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతే తానొక్కతే అనాథలాగా బాధపడుతూ ఉన్నదిట. ఆ సమయంలో ఏకదా కశ్యపస్తస్యాః ఆశ్రమన్ భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్. సరే, ఈమె కూడా తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది. అదితిదేవి ఆశ్రమంలో ఉంటూ బాధపడుతూ ఉన్నది తన పుత్రులకు కలిగినటువంటి ఇబ్బందిని చూచి. ఎవరికైనా సరే తమకు ఇబ్బంది కలిగినా తమకు కష్టములు కలిగినా ఎవరు బాధపడరు, కానీ తమ సంతానానికి కనుక ఇబ్బందులు కలిగితే వారికంటే ఎక్కువగా తల్లిదండ్రులు బాధపడతారు.
అదేవిధంగా ఇక్కడ దేవమాత అయినటువంటి అదితి ఇంద్రాది దేవతలకు కలిగిన ఆపదను చూచి వారు ఆ విధంగా స్వర్గం నుండి వెళ్ళిపోవటానికి, ఆ ఇంద్రసింహాసనం భ్రష్టులవ్వడానికి చూచి బాధపడుతూ ఉన్నది. ఆ సమయంలో కశ్యప మహర్షి అక్కడికి వేయించేశారు. కశ్యప ప్రజాపతి అంటే దేవతలకు రాక్షసులకు అందరికీ కూడా ఆయనే తండ్రి. అందరినీ కూడా సృష్టించేది వారే. మానసికంగా అంటే మనోబలంతో, అదేవిధంగా వారి శరీర బలంతో కూడా వారు ఈ సృష్టిని చేస్తారు అనేది ప్రసిద్ధి. ఆ విధంగా వారెప్పుడూ కూడా యోగధ్యానంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకానొక సమయంలో ఆ యోగధ్యానము నుండి బయటకు వచ్చి ఈ అదితి ఉన్నటువంటి ఆశ్రమం వద్దకు వేయించేశారట. అలా వచ్చేటప్పటికీ ఆశ్రమానికి వచ్చినటువంటి ఆ స్వామిని, కశ్యప మహర్షిని అదితిదేవి చక్కగా స్వాగతం పలికి తీసుకువచ్చింది. అయితే కశ్యప మహర్షి త్రికాలవేది, ఆయనకి అన్నీ తెలిసి చూసేటప్పటికీ ఆశ్రమంలో ఎక్కడా ఆనందము కానివ్వండి, సుఖము కానివ్వండి, ఉత్సవములు కానివ్వండి ఏవీ కనిపించటం లేదు. కనిపించకపోయేటప్పటికీ ఈయనకి అనుమానం వచ్చింది. ఒకంత తెలిసినప్పటికీ కూడా ఎదుటివాడి నుండి వారి బాధను కనుక మనం విన్నట్లయితే వారి బాధ పూర్తిగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి పరిస్థితులను చూచినటువంటి కశ్యప మహర్షి ఆ అదితి దేవిని అడుగుతున్నాడనమాట. నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్ సపత్నీం దీనవదనాం కృతాసన పరిగ్రహ సభాజితో యథాన్యాయం ఇదమాహ కురూద్వః. అడుగుతున్నాడు, దేవి నీవు ఈ విధంగా సంతోషరహితంగా ఉండడానికి కారణమేమిటి అని సహజంగా స్త్రీలను అడిగేటప్పుడు కారణం ఏమిటి అంటే ఏదో చీరలు దొరకలేదనో, లేకపోతే ఆభరణాలు దొరకలేదనో, ఈ విధంగా నీకు అది కావాలా ఇది కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటాం ఇప్పుడు మనమైతే కనుక. కానీ కశ్యప మహర్షి లౌకికమైనటువంటి ఇవేవి అడగకుండా ఈ ఆశ్రమంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఈ గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామములను ఆచరించడానికి ఇబ్బందులు కలుగుతున్నాయా, లేకపోతే కాలధర్మం వలన ఎవరికైనా ఆపద వచ్చి కాలధర్మం చేశారా అని ఈ విధంగా ఇతరులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గృహిణి బాధపడుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అపి వా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. సాధారణంగా ధర్మార్థకామ మోక్షాలు సాధించాలి అంటే మహాయోగము ఉండాలి అని చెబుతారు. అయితే గృహస్థులకు అటువంటి యోగ సాధన ఏదీ లేకపోయినప్పటికీ కూడా గృహస్థ ధర్మాలను కనుక ఆచరించినట్లయితే ఆ ధర్మార్థ కామమోక్షములను సాధించే యోగ సాధన ఉన్నట్లే. అంటే వీళ్ళు కూడా యోగులతోటి సమానమైన వారే. మనం అనుకుంటాం యోగులు అంటే కనుక సంసారాన్ని విడిచిపెట్టేసి దండము కమండలము పట్టుకుని గడ్డాలవి పెంచుకుని తపస్సు చేసుకుంటూ కూర్చునే వాళ్ళే యోగులు అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థ ధర్మములన్నింటినీ సక్రమంగా పాటించేవారు కూడా మహాయోగులే అనే విషయాన్ని తెలియజేస్తూ అటువంటి గృహస్థాశ్రమ ధర్మాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నదా అని అడిగారు. ఇంకొక విశేషాన్ని కూడా అడుగుతున్నారు. పైగా అపివాతిథయోభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా గృహాద పూజితాయాత ప్రత్యుత్థానేన వా క్వచిత్. గృహస్థ ధర్మంలో చెప్పింది ముఖ్యంగా అతిథి పూజనం అనేది గృహస్థ ధర్మంలో ముఖ్యంగా విధించబడింది. ఇంటికి వచ్చినటువంటి అతిథిని సత్కరించడం అనేది గృహస్థుని యొక్క ధర్మము. సత్కరించడము అంటే వచ్చినటువంటి వాడికి శాలువా కప్పి గజారోహణం చేయించండి అని ఏ శాస్త్రము కూడా చెప్పటం లేదు. వచ్చినటువంటి వాడిని ఆదరంగా అభిమానించి పలకరించి ఆదరంగా మంచినీళ్ళు ఇచ్చినా సరే అతను ఆనందిస్తాడు. అవసరమైతే భోజనం ఇలాంటివి కూడా ఏర్పాటు చేయటం అనేది గృహస్థుని యొక్క కనీస ధర్మము అని శాస్త్రం చెబుతున్నది. అందుకే అడుగుతున్నాడు. పైగా గృహిణి ఈ విషయంలో మరింత ముందు ఉండాలి అని చెబుతున్నారు. ఎందుకంటే పూర్వకాలంలో మనం వింటూ ఉంటాము,
వంట పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో గుమ్మం దగ్గర నుంచుని చూస్తూ ఉంటారట. దేనికోసం అంటే అతిథులు ఎవరన్నా వస్తారేమో వారికి ఆ భోజనాన్ని పెట్టి అతిథులు తినగా మిగిలినటువంటి భోజనాన్ని మనం స్వీకరిద్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట. అందుకనే దాన్ని చెబుతారు అతిథి తినగా మిగిలినటువంటిది, అంటే వారికి పెట్టగా ఇంట్లో పదార్థాలు ఏవైతే మిగులుతాయో వాటిని విఘసము అని అంటారట. అటువంటి విఘసం గనక తిన్నట్లయితే జ్ఞానము అదేవిధంగా శరీర తేజస్సు కూడా పెరుగుతాయి అని శాస్త్రం బోధిస్తున్నది. పైగా గృహస్థ ధర్మం అతిథి పూజనం అని చెప్పారు కాబట్టి ఆ అతిథి పూజ చేయడానికి పూర్వకాలంలో మధ్యాహ్న సమయంలో ఎదురు చూసేవారుట. అతిథి దొరక్కపోతే సరేలే ఈ రోజుకి మనకు భగవద్ అనుగ్రహం ఇంతే అని చెప్పి చాలా ఇబ్బందికరంగా అయిష్టంగానే భోజనం చేసేవారుట. మరి ఈ కాలంలో అటువంటి పరిస్థితిని మనం చూడటం లేదు. పైగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళు ఎప్పుడు వెళ్తారని ఆలోచిస్తారు. రాత్రిపూట కనుక వచ్చినట్టయితే ఇక ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు అని చెప్పి కాస్త ఇబ్బందికరంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అంటుంటారు, పొద్దున్నే వచ్చినటువంటి వాన పొద్దెక్కాక వచ్చినటువంటి అతిథి ఓ పట్టాన పోరు అని ఒక సామెత కూడా చెబుతుంటారు. అంతే కదా, కాస్త రాత్రి పొద్దెక్కిన తర్వాత ఎవరైనా అతిథి వస్తే కనుక ఆ రాత్రి భోజనం చేసి ఇక్కడ ఇంట్లో ఆతిథ్యం తీసుకుని ఉదయం కూడా అల్పాహారం కూడా సేవించి బయలుదేరతాడు. కాబట్టి అబ్బో ఇక్కడ రాత్రికి ఇవాళ ఇక్కడే ఉంటాడా అని చెప్పి ఇబ్బందికరంగా ఆలోచించే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారందరూ కూడా. కానీ అది ఇష్టతరమైనటువంటిది కాదు. గృహస్థుడికి విధించినటువంటిది అతిథి భోజనం తప్పనిసరిగా చెయ్యవలసినదే అని అంటున్నారు. పైగా ఇంకొక మాట అంటున్నారు చూడండి, చాలా కఠినంగా చెబుతున్నారు. గృహేషు ఏష్వతిథయో నార్చితా సలిలైరపి యది నిర్యాంతి తే నూనం ఫేరు రాజగృహోపమాహ. ఎవరి ఇంట్లో అయితే అతిథులకు కనీసం మంచినీళ్లు కూడా దొరకవో, మంచినీళ్లతో కూడా అతిథిని ఎవరైతే సత్కరించరో ఆ గృహము నక్కలకు నిలవైనటువంటిది, నక్కలు ఉండే గృహంతో సమానము. ఎలా అయితే నక్కలు పక్కవాడి యొక్క ఆహారాన్ని స్వీకరిస్తాయి తప్ప వాటి ఆహారాన్ని వేటికి కూడా ఇవ్వవు. అలాగే ఏ గృహస్థుడైతే ఇంటికి వచ్చినటువంటి అతిథిని కనీసం మంచినీళ్లతో అయినా సత్కరించడో, ఆ మంచినీళ్ళైనా సరే ఇవ్వడో, ఆ గృహము నక్కలకు నిలవైనది అని చెబుతున్నారు. ఎందుకు ఇంత గట్టిగా ఇంత కఠినంగా చెప్పవలసి వచ్చింది అంటే దానికి కారణం ఉన్నది. అభ్యాగత స్వయం విష్ణు అని. అతిథిగా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాక్షాత్తు విష్ణు స్వరూపులు అని మనకు శాస్త్రం చెబుతున్నది. పైగా గృహస్థుడు అతిథిని పూజించాలి అని చెబుతూ దాంట్లో వేదోక్తమైనటువంటి విధులు కూడా చెప్పాడు. గృహస్థునికి పంచమహాయజ్ఞాలు అని అంటారు. 5 యజ్ఞాలు నిర్దేశించబడ్డాయి. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞస్తు తర్పణం హోమో దైవో బలిర్భూతో నృయజ్ఞోతిథి భూజనం. విద్యను బోధించడం అనేది బ్రహ్మ యజ్ఞం అంటారు. పితృదేవతలకు తర్పణం ఇవ్వటం అనేది పితృయజ్ఞము అని, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం దైవయజ్ఞము అని, ప్రాణులపై ఉన్నటువంటి ప్రేమతోటి వాటికి ఆహారాన్ని అందించడం అనేది భూతయజ్ఞము అని, అలాగే అతిథిని సత్కరించి ఆదరించడం అనేది మనుష్య యజ్ఞము. అంటే చూడండి, ఇక్కడ మనుష్య యజ్ఞము అంటే మనిషికి ఉండవలసినటువంటి కనీసమైనటువంటి బాధ్యత అనేది మనకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి నృయజ్ఞో అతిథి భోజనం అన్నారు. కాబట్టి ఆ అతిథి భోజనం అనేది గృహస్థునికే కాదు ఎవరికైనా సరే విధిగా చెయ్యవలసినటువంటి పని అనే విషయం మనకు శాస్త్రం బోధిస్తున్నది. కాబట్టి అటువంటి అతిథులు ఎవరైనా సరే ఇంటికి వచ్చి నిరాశతో కనుక వెనక్కి వెళ్ళినట్లయితే ఆ ఇల్లు నక్కలకు నిలవైనది అని చెప్పారు. అందుకని అతిథి దేవిని అడుగుతున్నారు. ఆ విధంగా ఎవరైనా నీవు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఇంటికి వచ్చినటువంటి అతిథి వెళ్ళిపోయారా, ఆ అతిథి వెళ్ళిపోయినందుకు గాను నువ్వేమన్నా చింతిస్తున్నావా, బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు కశ్యప మహర్షి. ఈ అతిథిని గురించి, అతిథి భోజనం గురించి మనకు రామాయణంలో కూడా చెబుతారు. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునఃస్వాదృశో మహాన్ అని చెబుతారు. మైనాకుడు హనుమంతుడు ఆ సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు మైనాకుడు సముద్రంలోంచి పైకి వచ్చి హనుమంతుణ్ణి ఆతిథ్యం స్వీకరించమంటూ
ప్రాకృతోపి అతి సామాన్యుడైనప్పటికీ కూడా అతిథి పూజార్హ, అతిథి పూజనీయుడే, అతిథిని పూజింపవలసినదే. మరి అటువంటి నువ్వు అంటే రామకార్యానికి వెళ్ళేటటువంటి నిన్ను తప్పనిసరిగా సత్కరించవలసిందే, అతిథి పూజ చేయవలసిందే. కాబట్టి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పి ప్రార్థిస్తాడు. కాబట్టి అతిథి అతి సామాన్యుడైనప్పటికీ మనం వారిని ఆదరించాలి అనే విషయం రామాయణంలో కూడా తెలియజేస్తున్నారు. అంతేకాదు అతిథిని పూజించడం అనేది పరమాత్మ అయినా సరే చేయవలసినదే. అంటే సహజంగా పరమాత్మ బోధిస్తాడు తప్ప ఆచరించడేమో అనే అజ్ఞానం మనకు ఉంటుంది. అలా కాదు, పరమాత్మ అయినా సరే అతిథిని ఆదరిస్తాడు. బాలోవా యది వృద్ధోవా యువావా గృహమాగతః తస్య పూజ కర్తవ్య అని చెప్పి ఎవరు వచ్చినప్పటికీ ఇంటికి అతిథి పూజ చెయ్యాలి అని చెబుతున్నారు. అందులో కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని మనకు చక్కగా తాను ఆచరించి మనకు తెలియజేశారు. తమర్ఘ్యమర్ఘ్యాదికయాది పూరుష సపర్యయా సాధు సపర్య పూజయతు గృహానుపైతుం ప్రణయాదభిప్సవో భవంతి నా పుణ్యకృతాం మనీషిణః. ఒకానొక సందర్భంలో నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాట. వస్తే శ్రీకృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే నారద మహర్షి వచ్చాడు. వచ్చేటప్పటికి నారద మహర్షి తన ముందుకు వచ్చేంతలోపే శ్రీకృష్ణ పరమాత్మ ఆ సింహాసనం మీద నుంచి లేచి గిరేస్తడిత్వా నివతావదుచ్చకై జవేన పీఠాదుదతిష్ఠదచ్యుతః. పర్వతం మీద నుంచి మేఘం లేచినట్లుగా ఆ నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ నుంచి లేచి నారద మహర్షికి ఎదురేగి చక్కగా సత్కారపూర్వకంగా లోపలికి తీసుకువచ్చి ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు వేశాట. కుశల ప్రశ్నలు వేసి అర్ఘ్యపాద్యాదుల చేత అర్చించారుట. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే వచ్చినటువంటి వాడు నారద మహర్షి, ఇక్కడ ఉన్నటువంటి వాడు గృహస్థుడిగా ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. పోనీ వచ్చినవాడు ఏమన్నా ఈయన కంటే పెద్దవాడు, ఈయన యొక్క గురువో ఎవరన్నా ఆచార్యుడో అయితే పోనీ అలా సత్కరించాడు అంటే మనం ఆలోచించవచ్చు. కానీ వచ్చినటువంటి వాడు తనకు భక్తుడైనటువంటి నారద మహర్షి, ఎల్లప్పుడూ కూడా నారాయణ మంత్ర జపం చేసేటటువంటి నారద మహర్షి తన భక్తుడు. పోనీ మన లౌకికమైనటువంటి వరుసలు మనం బంధుత్వం చూసుకుంటూ ఉంటాం సహజంగా. ఆ బంధుత్వాన్ని కనుక చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క నాభికమల నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ, అంటే ఆయన పుత్రుడు. ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు నారద మహర్షి, అంటే వరుసకు మనుమడు అవుతాడు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా ఇంటికి అతిథిగా వచ్చాడు కాబట్టి అతన్ని సత్కరించాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ అతనికి అర్ఘ్యపాద్యాది ఉపచారములతోటి సేవించి చక్కగా సింహాసనం మీద కూర్చుండబెట్టాట. ఆ సమయంలో నారద మహర్షి ఆర్తిగా భక్తితో చూస్తున్నాడు. సహజంగా సేవ చేసేవాడు భక్తితో ఉంటాడు, సేవ చేయించుకునేవాడు ఆనందంతో ఉంటాడు. కానీ ఇక్కడ విపరీతం ఏమిటంటే సేవ చేసే శ్రీకృష్ణ పరమాత్మ ఆనందంతో చేస్తున్నాడు, సేవ చేయించుకునే నారదుడు భక్తితో చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, గృహానుపైతుం ప్రణయాదభిప్సవో భవంతి నా పుణ్యకృతాం మనీషిణః. నాయనా, పుణ్యాత్ముల ఇంటికి మాత్రమే ఎక్కువగా అతిథులు వస్తూ ఉంటారు. కాబట్టి నీవు నీ అంటి మహాత్ముడు నా ఇంటికి వచ్చాడు అంటే నేను పుణ్యాత్ముణ్ణి అనే విషయాన్ని అందరికీ తెలియజేసినట్లయింది. కాబట్టి పుణ్యము చేయనటువంటి వారి ఇంటికి మహాత్ములు వెళ్ళడానికి ఇష్టపడరు. పుణ్యాత్ముల యొక్క ఇంటికే అతిథులు మహాత్ములు రావడానికి ఇష్టపడతారు. కాబట్టి మీ వంటి మహాత్ములు వచ్చారు అంటే నేను పుణ్యాత్ముణ్ణి అనే విషయం కూడా లోకమంతటికి తెలుస్తుంది అని చెప్పి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ అతిథి యొక్క గొప్పతనాన్ని, ఆయన్ని గౌరవించవలసినటువంటి విషయాన్ని తాను ఆచరించి మనందరికీ కూడా బోధించాడు స్వామి. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవలసినటువంటిది, ఇంటికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారిని ఆదరంగా మర్యాదగా మనకు ఉన్నంతలో వారిని ఆదరించవలసినటువంటి అవసరము గృహస్థునికి తప్పనిసరిగా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే కశ్యప మహర్షి కూడా
అతిథిని అడుగుతున్నాడు, నీవు ఇంటి పనిలో ఉన్నప్పుడు ఎవరైనా అతిథి వచ్చి నిరాశగా వెళ్ళిపోయాడా? అది తెలిసినటువంటి నీవు బాధపడుతున్నావా? గృహేషు యేష్వతిథయో నార్చితా సలిలైరపి యది నిర్యాంతి తే నూనం పేరు రాజగృహోపమాహ అని చెప్పి ఇంకా అడుగుతున్నాడు. అగ్నిహోత్రం చేసేటటువంటి వారు ఏదైనా ఊరు కనుక వెళ్ళినట్లయితే, గృహాంతరానికి వెళ్ళినట్లయితే కనుక ఆ ధర్మపత్ని ఆ విషయాన్ని కాస్త పరిశీలించవలసి ఉంటుంది. అంటే ఆ అగ్నిని సంరక్షించవలసినటువంటి బాధ్యత ఆమె తీసుకోవాలి. అందుకని అడుగుతున్నాడు, అగ్నిని సంరక్షించడంలో ఏదైనా ఇబ్బంది కలిగిందా? అందుకని నువ్వు బాధపడుతున్నావా? పైగా పండితులు అదేవిధంగా అగ్ని ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణునికి ఉన్నటువంటి ముఖములు అని అంటారు. అంటే శ్రీమన్నారాయణునికి ఏదైనా సమర్పించాలి అంటే కనుక ఆ విద్వాంసులు కానీ అగ్నిలో ఎందుకని కనుక సమర్పించినట్లయితే అది నారాయణునికి చెందుతుంది అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి అటువంటి విద్వాంసులకు కానీ అగ్నికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగిందా? అందుకని నీవు బాధపడుతున్నావా అని అడిగాడు. అడిగి అపి సర్వే కుశలినః తవ పుత్ర మనస్విని లక్షయే స్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. ఇప్పుడు చివరి మాటగా అడుగుతున్నాడు, నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే నీ పిల్లలకి ఏమన్నా ఇబ్బంది కలిగిందా? నీ సంతానమైనటువంటి దేవతలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? అది ఏమన్నా ఉంటే చెప్పు అని అడుగుతున్నాడు. అడిగేటప్పటికీ ఇప్పటికీ కశ్యప మహర్షి అదితిదేవిని అడగవలసినటువంటి విషయాన్ని అడిగాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఏవైతే విషయాలు అడిగాడో అగ్నిహోత్రములను సంరక్షించే విషయంలోనూ, పండితులను సత్కరించే విషయంలోనూ, అతిథులను పూజించే విషయంలోనూ అదితిదేవి ఎప్పుడూ కూడా సావధానంగానే ఉన్నది. మరి ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే తన సంతానమైనటువంటి ఇంద్రాది దేవతలకు ఇబ్బంది కలగటమే, రాజ్యం కోల్పోవటమే. అది అడిగేటప్పటికీ అప్పుడు అదితి చెబుతున్నదన్నమాట, భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ. అయ్యా, మీరు అడిగినటువంటి విషయాలన్నీ కూడా అన్ని విషయాల్లోనూ భద్రం, చాలా క్షేమంగా యోగక్షేమములతోటే ఉన్నాయి. కానీ కోను మే భగవన్ కామో న సంపద్యేత మానసః యస్యా భవాన్ ప్రజాధ్యక్షః ఏవం ధర్మాన్ ప్రభాషతే. నీ యొక్క భార్య అయినటువంటి నాకు ధర్మాన్ని ఆచరించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే రాక్షసులు, దేవతలు వీరందరూ కూడా నీకు సంతానమే. మరి వీరిలో ఒకరికి ఇబ్బంది కలిగి ఇంకొకరికి మంచి జరిగితే అది నీవు సహించలేనిదే. లేకపోతే ఒకరికి మంచి చెయ్యమని నేను అడిగితే అది నీవు సహించలేనటువంటిది. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఏం చెయ్యాలి? నీ సంతానంలో ఒకరైనటువంటి దేవతలకు ఇబ్బంది కలిగింది. తవైవ మారీచ మనశ్శరీరజా ప్రజాయమా సత్వరజస్తమోజుషః సమో భవాన్స్తా స్వసురాదిషు ప్రభో తదా విభక్తం భజతే మహేశ్వరః. మరి నా బిడ్డల గురించి నేను అడిగితే నువ్వు మరో రకంగా అనుకోవచ్చేమో, కానీ ఇందులో విపరీతము కానీ అజ్ఞానము కానీ ఏమీ లేదు. ఎందుకు అంటే భగవంతునికి ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి వారందరూ కూడా బిడ్డలే. అయినప్పటికీ కొంతమంది తాము కోరికలను కోరుకుంటూ భగవంతుణ్ణి ఆశ్రయించి విశేష ఫలితాలను పొందుతారు. మరి అందరూ బిడ్డలే అయినప్పుడు కొంతమందికి మాత్రమే విశేష ఫలితాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే వారి యొక్క తలరాత ఆ విధంగా ఉంది. వారు భక్తితోటి ఆశ్రయించారు కాబట్టి వారిని సంరక్షించవలసినటువంటి బాధ్యత భగవంతునికి ఉన్నది. అదేవిధంగా దేవతలు, రాక్షసులు ఇరువురూ కూడా మీకు సంబంధించిన వారే అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు ఏ విధంగా అయితే సద్బుద్ధి కలిగినటువంటి వారిని, ధర్మాచరణ చేసేటటువంటి వారిని, తనను ఆశ్రయించి భక్తితో ఆశ్రయించినటువంటి వారిని ఏ విధంగా అయితే విశేష దృష్టితోటి అనుగ్రహిస్తారో అదేవిధంగా నేను కూడా నిన్ను ఆశ్రయించి నా బిడ్డలకు మంచి చెయ్యమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి నా సంతానమైనటువంటి దేవతలకు నీవు అనుగ్రహాన్ని ఇచ్చి వారి రాజ్యాన్ని వారికి ఇప్పించవలసినది.
అని ప్రార్థిస్తున్నదన్నమాట. యథా తాని పునఃసాధో ప్రపద్యేరన్మమాత్మజా తథా విధేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమా. దేవతలందరూ కూడా రాజ్యాన్ని కోల్పోయి శ్రీని వైభవాన్ని కోల్పోయి స్వర్గం నుండి పలాయనం చిత్తగించారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. నేనేమో వారందరినీ కోల్పోయి ఈ విధంగా పుత్రులు లేని బాధతోటి ఈ ఆశ్రమంలో ఇలా ఉన్నాను. కాబట్టి నా పుత్రులను అనుగ్రహించే ఉపాయాన్ని, తరుణ ఉపాయాన్ని చెప్పి నన్ను అనుగ్రహించి వారందరికీ కూడా మరలా రాజ్యాన్ని, ఇంద్రపదవిని వచ్చే విధంగా అనుగ్రహించు అని అదితిదేవి కశ్యప ప్రజాపతిని ప్రార్థించింది. అప్పటి కశ్యప ప్రజాపతి అదితిదేవికి, అంటే బలిచక్రవర్తిని ఎదుర్కొనే సామర్థ్యము మహావిష్ణువంతటి వాడికి తప్ప ఈ ఇంద్రాది దేవతలకు లేదు అనే విషయాన్ని బృహస్పతి ఇంతకు ముందే తెలియజేసి ఉన్నారు. కాబట్టి మహావిష్ణువంతటి పరాక్రమవంతుడు పుత్రుడిగా, అంటే పరాక్రమము అంటే కేవలం యుద్ధం చేయటంలోనే కాదు, బుద్ధిశక్తిలో కూడా విక్రముడైనటువంటి, త్రివిక్రముడైనటువంటి పుత్రుడు పొందాలి అంటే ఎటువంటి ఉపాయాన్ని ఆశ్రయించాలి, ఏ వ్రతాన్ని చెయ్యాలి అనే విషయాన్ని కశ్యప మహర్షి అదితిదేవికి బోధిస్తూ ఉన్నాడు. ఆ వ్రతాన్ని, ఏ వ్రతాన్ని బోధించాడు, ఏదైతే పయోవ్రతం ఉన్నదో ఆ పయోవ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి అని చెప్పాడు, ఎప్పుడు చెయ్యాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేది రేపటి కథాశ్రవణంలో మనందరము కూడా తెలుసుకుందాము. మరి ఆ పయోవ్రతంలో అదితిదేవి చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని ఈనాడు మనందరము కూడా నిన్న మొన్న పఠించుకున్నట్టుగానే ఈరోజు కూడా మనం పఠించుకుందాము. కశ్యప ప్రోక్త అదితికృత విష్ణు స్తోత్రం. నమస్తుభ్యం భగవతే నమస్తుభ్యం భగవతే పురుషాయ పురుషాయ మహీయసే మహీయసే సర్వభూత నివాసాయ సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే వాసుదేవాయ సాక్షిణే నమో వ్యక్తాయ సూక్ష్మాయ నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ ప్రధాన పురుషాయ చ చతుర్వింశత్ చతుర్వింశత్ గుణజ్ఞాయ గుణజ్ఞాయ గుణసంఖ్యాన గుణసంఖ్యాన హేతవే హేతవే నమో ద్విశీర్ష్ణే నమో ద్విశీర్ష్ణే త్రిపదే త్రిపదే చతుశృంగాయ చతుశృంగాయ తంతవే తంతవే సప్తహస్తాయ సప్తహస్తాయ యజ్ఞాయ యజ్ఞాయ త్రయీ త్రయీ విద్యాత్మనే నమః విద్యాత్మనే నమః నమః శివాయ నమః శివాయ రుద్రాయ రుద్రాయ నమః నమః శక్తిధరాయ చ శక్తిధరాయ చ సర్వవిద్యాధిపతయే సర్వవిద్యాధిపతయే భూతానాం భూతానాం పతయే నమః పతయే నమః నమో హిరణ్యగర్భాయ నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే ప్రాణాయ జగదాత్మనే యోగైశ్వర్య శరీరాయ యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే నమస్తే యోగహేతవే నమస్తే ఆదిదేవాయ నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః సాక్షిభూతాయ తే నమః నారాయణాయ ఋషయే నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః నరాయ హరయే నమః నమో మరకతశ్యామ నమో మరకతశ్యామ వపుషే వపుషే అధిగత శ్రియే అధిగత శ్రియే కేశవాయ నమస్తుభ్యం కేశవాయ నమస్తుభ్యం నమస్తే నమస్తే పీతవాససే పీతవాససే త్వం త్వం సర్వవరదః సర్వవరదః పుంసాం పుంసాం వరేణ్య వరేణ్య వరదర్షభ వరదర్షభ అతస్తే అతస్తే శ్రేయసే ధీరాః శ్రేయసే ధీరాః పాదరేణుం
పాదరేణుం ఉపాసతే ఉపాసతే అన్వవర్తంత అన్వవర్తంత యం దేవాః యం దేవాః శ్రీశ్చ శ్రీశ్చ తత్పాద తత్పాద పద్మయోః పద్మయోః స్పృహయంత స్పృహయంత ఇవామోదం ఇవామోదం భగవాన్ భగవాన్ మే ప్రసీదతాం మే ప్రసీదతాం నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే. అవ్యక్తమైనటువంటి పురుషుడు శ్రీమన్నారాయణుడు అంటే నిర్గుణుడు నిరంజనుడు అయినటువంటి వాడు. ఆయననే పరంబ్రహ్మ అని అంటాం. అంటే సృష్టిస్థితి లేకారములన్నీ కూడా అంటే మూడింటిని కూడా నిర్వహించేటటువంటి వాడు, త్రిమూర్తుల కంటే కూడా అతీతమైనటువంటి వాడిని పరంబ్రహ్మ అని అంటాము. ఆ పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుడే అని చెబుతూ ప్రధాన పురుషుడు అని చెబుతున్నారు. అలాగే గుణములు ఎన్ని అని కీర్తించాలి అంటే గనక నారాయణులో ఉన్నటువంటి గుణాలు లెక్కించాలిట. కాబట్టి నారాయణులో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలే విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయి అని చెబుతూ ఆయన గుణాతీతుడు అనే విషయాన్ని కూడా మనకు బోధిస్తోంది. అటువంటి శ్రీమన్నారాయణుడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ ఆయన యొక్క పట్టమహిషి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాసంలో క్షీరసాగరము నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. కాబట్టి ఆ లక్ష్మీ అనుగ్రహంతో భక్తులందరికీ సమస్త సంపదలు కూడా చేకూరాలి అని ప్రార్థిస్తూ లక్ష్మీ స్తోత్రాన్ని కూడా మనం ఈనాడు చేసుకుందాము. అథ శ్రీలక్ష్మీ శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం స్తోత్రం బ్రహ్మజా బ్రహ్మజయా బ్రహ్మసుఖదా బ్రహ్మసుఖదా బ్రహ్మణ్యా బ్రహ్మణ్యా బ్రహ్మరూపిణీ బ్రహ్మరూపిణీ సుమతి సుమతిః సుభగా సుందా సుభగా సుందా ప్రయతి ప్రయతిః నియతిర్యతి నియతిర్యతిః సర్వప్రాణ సర్వప్రాణ స్వరూపా చ స్వరూపా చ సర్వేంద్రియ సర్వేంద్రియ సుఖప్రదా సుఖప్రదా సంవిన్మయీ సంవిన్మయీ సదాచార సదాచార సదా తుష్ట సదా తుష్ట సదానత సదానత కౌముదీ కౌముదీ కుముదానంద కుముదానంద కుహు కుహు కుత్సిత కుత్సిత తమోహరి తమోహరి హృదయార్తిహరి హృదయాతిహరి హారశోభిని హారశోభిని హానివారిణి హానివారిణి సంభాజ్య సంభాజ్య సంవిభజ్య సంవిభజ్య అజ్ఞ అజ్ఞా జ్యాయసి జాయసి జనిహారిణి జనిహారిణి మహాక్రోధ మహాక్రోధ మహాతర్ష మహాతర్ష మహర్షి మహర్షి జనసేవిత జనసేవిత కైటభారి కైటభారి ప్రియాకీర్తి ప్రియాకీర్తిః కీర్తిత కీర్తిత కైతవోజిత కైతవోజిత కౌముదీ కౌముదీ శీతలమనా శీతలమనాః కౌసల్యా కౌసల్యా సుతభామిని సుతభామిని కాసారణాభిః కాసారణాభిః కాసాయ కాసాయ యాపి యాపి ఏషేయ ఏషేయ ఏషా ఏషా ఇయత్త ఇయత్త వివర్జిత వివర్జిత అంతికస్థ అంతికస్థ అతి దూరస్థ అతి దూరస్థ హృదయస్థ హృదయస్థ అంబుజస్థిత అంబుజస్థిత మునిచిత్తస్థిత మునిచిత్తస్థిత మౌనిగమ్య మౌనిగమ్య మాంధాతృపూజిత మాంధాతృపూజిత మతిస్థిరీకర్తృ మతిస్థిరీకర్తృ కార్య కార్య నిత్య నిర్వహణ
నిర్వహణోత్సుక నిత్య నిర్వహణోత్సుక మహీస్థితా చ మహీస్థితా చ మధ్యస్థ మధ్యస్థ ద్యుస్థిత సుస్థిత అధస్థితోర్ధ్వగా అధస్థితోద్వగ భూతి భూతి విభూతి విభూతి సురభి సురభి సురసిద్ధార్తి సురసిద్ధార్తి హారిణి హారిణి అతిభోగ అతిభోగ అతిదాన అతిదాన అతిరూప అతిరూప అతి కరుణాతిభా అతి కరుణాతిభా విజ్వర విజ్వర వియదా భోగ వియదా భోగ వితంద్ర వితంద్ర విరహాసహ విరహాసః శూర్పకారాతి శూర్పకారాది జననీ జననీ శూన్యదోష శూన్యదోష శుచిప్రియా శుచిప్రియా నిస్పృహ నిస్పృహ సస్పృహ సస్పృహ నీల నీల సపత్ని సపత్ని నిధిదాయిని నిధిదాయిని కుంభస్థని కుంభస్థని కుందరద కుందరద కుంకుమాలేపిత కుంకుమాలేపిత కుజ కుజ శాస్త్రజ్ఞ శాస్త్రజ్ఞ శాస్త్రజననీ శాస్త్రజననీ శాస్త్రజ్ఞేయ శాస్త్రజ్ఞేయ శరీరగా శరీరగా సత్యభాః సత్యభాః సత్యసంకల్ప సత్యసంకల్ప సత్యకామ సత్యకామ సరోజిని సరోజిని చంద్రప్రియా చంద్రప్రియ చంద్రగత చంద్రగత చంద్ర 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 సహోదరి చంద్ర సహోదరి ఔదర్యౌపయికి ఔదర్యౌపగి ప్రీత ప్రీత గీతా చౌత గీతా చౌత గిరిస్థిత గిరిస్థిత అనన్వితాపి అనన్వితాపి అమూలార్తి అమూలార్తి ధ్వాంతపుంజ వాంతపుంజర రవిప్రభా రవిప్రభా మంగళ మంగళ మంగళపర మంగళపర మృగ్య మృగ్య మంగళదేవత మంగళదేవత కోమలా చ కోమలా చ మహాలక్ష్మీ మహాలక్ష్మీ నామ్నామష్టోత్తరం శతం నామాష్టోత్తరం శతం సర్వపాపక్షయకరం సర్వపాపక్షయకరం సర్వశత్రువినాశనం సర్వశత్రువినాశనం దారిద్ర్యధ్వంసనకరం దారిద్ర్యధ్వంసనకరం పరాభవ నివర్తకం పరాభవనివర్తకం శత సంవత్సరం శతసంవత్సరం వింశత్యుత్తరం వింశత్యుత్తరం జీవితం భవేత్ జీవితం భవేత్ మంగళాని మంగళాని తనోత్యేష తనోత్యేష శ్రీవిద్యా శ్రీవిద్యా మంగళాశుభా మంగళాశుభా ఇతి ఇతి నారదీయ నారదీయ ఉపపురాణాంతర్గత ఉపపురాణాంతర్గత శ్రీలక్ష్మీ శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం స్తోత్రం సహజంగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము అంటే మనందరికీ కూడా తెలిసినటువంటిది. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని మనం సహజంగా ఇంట్లో ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉంటాం. అయితే లక్ష్మీదేవిని అనేక మంది అనేక విధాలుగా అనేక సార్లు స్తుతించారు కాబట్టి కొత్తగా ఉండేటటువంటిది, అంటే ఇది పాతదే అయినప్పటికీ కూడా ప్రసిద్ధంలో లేనటువంటిది, నారదీయ ఉపపురాణంలో చెప్పబడినటువంటి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈనాడు మనందరము కూడా చక్కగా పఠించుకున్నాము. దీంట్లో చెబుతూ చంద్రుని సహోదరిగా లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిందిట. అందువలన చంద్రుడు ఏ విధంగా అయితే ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తూ మనలో ఉన్నటువంటి శ్రమను పోగొట్టి మనకు ఆనందాన్ని కలుగజేస్తాడో, లక్ష్మీదేవి కూడా మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి మనకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని సంపదలను ఇచ్చి మనల్ని అందరినీ రక్షించాలి అని చెబుతూ, అదేవిధంగా ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి శతం సంవత్సరం వింశత్యుత్తరం జీవితం భవేత్. సహజంగా మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్ 120 సంవత్సరములుట.
కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతోటి భక్తులందరూ కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అని ఆకాంక్షిద్దాము, స్వామివారిని ప్రార్థిద్దాము. అదేవిధంగా చక్కగా ఈ పారాయణలో జరిగినటువంటి ఏవైనా పొరపాట్లు కానీ ఉన్నట్లయితే ప్రవచనంలో కానీ వాటినన్నింటినీ క్షమించమని స్వామిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం